వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల స్పందించడానికి మనతో పాటు రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు. ఏదైతే వంశీ అరెస్ట్ పట్ల నిన్న చూసాం సార్, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూస్తున్నాం సార్? రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, మీడియా సోదరులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, వంశీ విషయాన్ని ఇంత పెద్దగా తీసుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే మేము కక్ష సాధించేట్టుగా ఉంటే ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఈరోజు 9 నెలలు పట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు నమ్ముతున్నారు. రాజ్యాంగం పట్ల, కోర్టుల పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల మాకు నమ్మకం ఉంది కాబట్టి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఈరోజు కటకటాల పాలు చేయడం జరిగిందే తప్పగా దీంట్లో పెద్ద విషయం ఏం లేదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఏదో నెలకో 15 రోజులకో ప్రెస్ మీట్ పెట్టి ఏదో పౌరుషజాలతో మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని మాట్లాడితే దాన్ని పట్టించుకునే పరిస్థితిలో మేము లేం. ప్రజలకు కూడా తీరిక లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ మనశ్శాంతి, ఆస్తులు, అలాగే వాళ్ళ సర్వస్వము కోల్పోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని ఆశాజనకంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా అజెండా అంతా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించేదానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఇలాంటి మాటలు పట్టించుకునే స్థితిలో మా క్యాబినెట్ కానీ మా ముఖ్యమంత్రి కానీ లేరు. సార్, అయితే ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏదైతే మా నాయకులు గ్లామర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు ఎవరు గ్లామర్గా లేరు అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? కొంచెమన్నా సిగ్గుండాలండి. రాజ్యాంగంలో చాలా పొందుపరిచారు మంచి విషయాలు, అవి తీసుకోవాలా. వ్యంగ్యస్త్రాలకు రాజకీయాల్లో తావు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏ రాష్ట్రంలో దక్కిన పరాభవం ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి దక్కింది. ఇప్పుడైనా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి నీతి నిజాయితీగా ప్రజల పక్షాన మాట్లాడేది నేర్చుకోవాలా. ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో ఆ వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కావు. ఆ పాపాలకు ప్రతికూలంగా ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం అనేది ఒకటి ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ అలాగే న్యాయస్థానాల్లో ఆయన లోపలేయడం జరిగింది. దాన్ని ఏదో పెద్ద తీసుకొని పోయి ఒక మహాత్ముడిని ఏదో జైల్లో పెట్టినట్టు, అదేదో రాష్ట్రానికి పెద్ద చేటు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా. అంటే రాబోయే రోజుల్లో మాదే గవర్నమెంట్, మేమే 30 ఏళ్ళు పరిపాలిస్తామంటూ కూడా ఆయన ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూస్తుంది? సార్, జగన్ డైలాగులు ఇవన్నీ పాత డైలాగులు. లాస్ట్ టైం కూడా నా ఫోటో పెట్టుకోండి, 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పినాడు. అది అప్పుడు ఫెయిల్ అయింది. మళ్ళీ అదే మాట్లాడుతున్నాడంటే ఆయన మెంటల్ స్టేటస్ చూసుకోవాలా. నన్ను ఈ రాష్ట్రంలో ప్రజలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెడతారు, నా ఫోటో ఇంట్లో పటంగా పెట్టుకోమని చెప్పి గత 5 సంవత్సరాలు ప్రజల కంట్లో కారం కొట్టి రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచుకోవడం ఆ ప్రభుత్వానికి దక్కితే, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన చేసిన అప్పులు తప్పులు అన్నింటినీ మేము బేరీజు వేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్రజల యొక్క కంటి చూపును డైవర్షన్ చేసేదానికే ఇలాంటి వంశీలు, నానీల విషయంలో ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఒక నాయకునిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది, శాసనసభ అనేది చాలా గౌరవించదగ్గ ఒక దాని వ్యవస్థ, ఒక దేవాలయం లాంటిది. రాష్ట్రంలో ఏదన్నా ప్రజలకు మేము తప్పు చేసింటే ఒక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా నువ్వు అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడితే బాగుంటుంది తప్పగా ఇక్కడ మీటింగుల్లో కోడిగుట్ల మీద బొచ్చు బీకండి, ఇలాంటి నీచమైన డైలాగులు మాట్లాడి ఇంకా ప్రజల దగ్గర తిరస్కరించబడతామని తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నాం, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలపైన తీవ్రస్థాయిలో మినిస్టర్ తెలియజేస్తున్నారు. ఏదైతే ఆయన చేసింది ఏం లేదు, ఆయన చేసిన తప్పులన్నీ కూడా నేటి ప్రభుత్వం మేము భరించాల్సి వస్తుంది, ఆయన రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని మేము పూడ్చుకోవాల్సి వస్తుంది, ఆయన మాట్లాడేటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా అయినటువంటి మాట ఒకటి కూడా మాట్లాడడం లేదు. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు, నువ్వు ప్రజలకు ఇంతవరకు అసెంబ్లీకే రాలేదు, చేసింది ఏం లేదు రాష్ట్రానికంటూ కూడా తీవ్రస్థాయిలో మినిస్టర్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.